దేశ చరిత్రలోనే కొత్త రికార్డ్ నెలకొల్పారు ప్రధాని మోదీ. అత్యధిక కాలం పీఎంగా మోదీ నిలిచారు. నెహ్రూ రికార్డ్ ని నేత దాటేశారు. మరిన్ని వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఫోకస్. మోదీ ఇప్పుడు భారతదేశ చరిత్రలో రికార్డుల మోత మోగించిన ప్రధాని. ఇప్పటిదాకా దాదాపు 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో భారత తొలి ప్రధాని నెహ్రూదే రికార్డ్. ఆయన ప్రధానిగా పనిచేసిన కాలాన్ని ఈ సుదీర్ఘ కాలంలో ఎవరూ అధిగమించలేకపోయారు. అయితే ప్రస్తుత భారత ప్రధాని మోదీ ఆ రికార్డును బ్రేక్ చేశారు. జూన్ 10వ తేదీతో నెహ్రూ పేరిట ఉన్న 2 రకాల రికార్డులను కూడా మోదీ బ్రేక్ చేశారు. గత సంవత్సరమే ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన మోదీ తాజాగా నెహ్రూ రికార్డును అధిగమించడం దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. చరిత్ర తిరగరాస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తూ భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 8 దశాబ్దాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఏ ప్రధాని కూడా బ్రేక్ చేయలేని రికార్డ్ మోడీ బ్రేక్ చేసేశారు. అలా భారత ప్రజాస్వామ్య శిబిరంపై తిరుగులేని నేతగా తయారయ్యారు. సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ ప్రధానిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన మోడీ నెహ్రూ నెలకొల్పిన ఓవరాల్ టెన్యూర్ రికార్డైన 6130 రోజులను దాటేశారు. జూన్ 10తో 6131 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ఆయన ఇంకా ప్రధానిగా కొనసాగుతూ తన రికార్డు బ్రేక్ చేస్తే భావి నేతల ముందు అత్యంత భారీ సవాలే ఉంచారు మోడీ. జూన్ 10వ తేదీ అనేది భారత రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మైలురాయిగా నిలుస్తుంది. 2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ జూన్ 10 నాటికే 4399 రోజులు నిరవధికంగా పూర్తి చేసుకుని భారత తొలి ప్రధాని నెహ్రూ ఎలెక్టెడ్ టెన్యూర్ అధిగమించి ఇంకా కొనసాగుతున్నారు. దీంతో నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గత ఏడాది జూలై 25నే నెహ్రూ తనయ ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల నిరవధిక రికార్డు అధిగమించిన మోడీ ఇప్పుడు ఏకంగా నెహ్రూ రికార్డే బ్రేక్ చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నెహ్రూ మొత్తం పాలన 6130 రోజులు. మోడీ జూన్ 10తో 6131 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ లెక్కన నెహ్రూ మొత్తం పాలన కూడా మోడీ అధిగమించినట్టయింది. ఈ రికార్డుతో మోడీ ఒకేసారి 2 రికార్డులు బద్దలు కొట్టారు. ఇదే అత్యంత అరుదైన ఘటనగా నిలుస్తుందని చెప్పాలి. ఈ రికార్డు గురించి మరికాస్త వివరంగా చెప్పుకుంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెహ్రూ ప్రధానిగా పనిచేసింది 4398 రోజులు. దీన్ని ఎలక్షన్ బేస్డ్ రికార్డుగా పేర్కొంటారు. అంటే తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి నెహ్రూ చనిపోయిన 1964 వరకు ఆయన ప్రధానిగా పనిచేసిన కాలమన్నమాట. కానీ నెహ్రూ ప్రధానిగా పనిచేసిన మొత్తం రోజులు 6130. అంటే 1947 ఆగస్టు నుంచి తొలి ఎన్నికలు జరిగిన 1952 వరకు కూడా కలుపుకుంటే అది 6130 రోజులవుతుంది. నెహ్రూ పేరిట ఉన్న ఈ 2 రికార్డ్స్ కూడా మోడీ అధిగమించారు. అది విశేషం. ఇక మోడీ ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. దేశ ప్రధానిగా 3వ ఎన్నికై పనిచేస్తున్న మోడీ అటు గుజరాత్ రాష్ట్రానికి కూడా 3 సార్లు ఎన్నికైన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం మీద 4 సార్లు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం విశేషం. గుజరాత్కు 4607 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. ఆ రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది మోడీనే. మొదటి టర్మ్ ఆయన ఎన్నికల ద్వారా సీఎం కాలేదు. కేశుభాయ్ పటేల్ అనారోగ్యం, 2001 బుష్ భూకంప నిర్వహణలో విమర్శలు రావడంతో మోడీకి సీఎంగా పగ్గాలు దక్కాయి. ఆ తరువాత వరుసగా 3 ఎన్నికల్లో సీఎం అయ్యారు మోడీ. అలా ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులు కలిపి చూస్తే గత మార్చిలోనే 8930 రోజులు దాటిపోయింది. ఇప్పుడు చూస్తే 9000 మైలురాయి కూడా దాటేస్తారు మోడీ.
ఇది భారత ఎన్నికల చరిత్రలోనే అత్యంత అరుదైన చరిత్రగా నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. నెహ్రూ కాలానికి నేటి మోదీ శకానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నెహ్రూ తొలి ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు భారత జనాభా కేవలం 34 కోట్లు మాత్రమే. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి అది 131 కోట్లకు చేరింది. ఇప్పుడైతే 146 కోట్లు దాటింది. మరి అప్పటి రాజకీయ వ్యవహారాలకు ఇప్పటి వ్యవహారాలకు తేడా ఏంటి? ఎవరి పాలనలో ఎవరి హయాంలో పాలసీలు పర్ఫెక్ట్గా రూపుదిద్దుకున్నాయి? ఇక నెహ్రూ కాలం నాటి పరిస్థితులకు ఇప్పటి మోదీ శకానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందనే చెప్పాలి. నెహ్రూ తొలి ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు భారత జనాభా కేవలం 34 కోట్లు మాత్రమే. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి అది 131 కోట్లకు చేరగా ఇప్పుడు ఏకంగా 146 కోట్లు దాటింది. రాజకీయ ముఖచిత్రం కూడా ఈ 7 దశాబ్దాల్లో పూర్తిగా మారిపోయింది. 1951-52 తొలి ఎన్నికల్లో కేవలం 53 రాజకీయ పార్టీలు పోటీ చేస్తే 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 744కు చేరింది. నెహ్రూ కాలంలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యం కొనసాగింది. మోదీ హయాంలో చూస్తే ఎన్నో బలమైన ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ రాజకీయాల మధ్య అత్యంత తీవ్రమైన పోటీ వాతావరణంలో నెగ్గుకు రావడం అనేది రాజకీయ రంగంలో నెలకొన్న భిన్నమైన వాతావరణాన్ని సూచిస్తుంది. పోటీ విషయాన్ని పోల్చి చూస్తే అప్పటి పార్టీలకు ఇప్పుడున్నంత ఒత్తిడి గాని, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం గాని, ప్రజల మూడ్ని ప్రభావితం చేసేంత మీడియా స్ట్రెస్ గాని లేదని చెప్పాలి. మోదీ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అరుదైన మైలురాళ్లు దాటుకుంటూ వచ్చారు. వరుసగా 2 సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాకుండా నెహ్రూ తర్వాత వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. మోదీ సుదీర్ఘ పాలనలో దేశంలో ఉన్నత విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కి పెరిగింది. అలాగే ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య 7 నుంచి ఏకంగా 23కు పెరిగింది. నెహ్రూ పాలన సాగించిన కాలంలో ప్రైవేట్ టీవీ ఛానళ్లు కానీ, సోషల్ మీడియా కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ లేవు. కానీ మోదీ పాలన పూర్తిగా డిజిటల్ యుగంలో నిరంతర నిఘా నీడలో సాగుతోంది. 24 గంటల న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిరంతరం ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ప్రభుత్వం చేసే ప్రతి అడుగుపై ఎప్పటికప్పుడు స్క్రూటినీ నడుస్తోందని గమనించాలి. ఇక నెహ్రూ కాలంలో ప్రపంచ పోటీ, నేడు మోదీ కాలంలో నెలకొన్న ప్రపంచ పోటీలో చాలా తీవ్రమైన తేడా ఉంది. నెహ్రూ కాలంలో 2 ప్రపంచ శక్తుల మధ్య కోల్డ్ వార్ ఉండేది. అమెరికా వర్సెస్ సోవియట్ యూనియన్. ప్రపంచం 2 స్పష్టమైన శిబిరాలుగా విభజించబడింది. నెహ్రూ అలీన విధానాన్ని అవలంబించి రెండింటికి దూరంగా ఉన్నారు. అందులోని సవాళ్లు అప్పుడున్న 2 పక్షాల మధ్య కూడా బ్యాలెన్స్ చేయడం సులభంగా ఉండేది. కానీ మోదీ కాలంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఒకే సమయంలో అనేక సంఘర్షణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అనేక శక్తులతో పోరాడాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకుంటే ఆ 2 దేశాలను ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తున్నారు మోదీ. రష్యా నుండి చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. అమెరికా, యూరప్ దీన్ని వ్యతిరేకించినా మరింత పదునైన ప్రపంచ వ్యూహంతో దేశం డిస్టర్బ్ కాకుండా చూస్తున్నారు మోదీ. రష్యాను విమర్శించకుండా, అదే సమయంలో అమెరికాను దూరం చేసుకోకుండా చాకచక్యం ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. భారత విదేశీ వ్యవహారాల చరిత్రలో ఇదొక అపూర్వమైన విదేశాంగ విజయంగా పేర్కొనాలి. నెహ్రూది అలీన విధానమైతే మోదీది మల్టీ అలైన్మెంట్ పాలసీగా అభివర్ణిస్తారు విదేశాంగ నిపుణులు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణ. భారత్లో దాదాపు 20 కోట్ల మంది ముస్లిం జనాభా ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ భారత్కు ముఖ్యమైన రక్షణ పరికరాల సరఫరాదారు. అరబ్ దేశాలతో చమురు వ్యాపారం ఉంది. మోదీ ఈ మూడింటిని ఒకేసారి నిర్వహించాల్సొచ్చింది. మరోవైపు అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల విషయంలోనూ భారత్ బ్యాలెన్స్ తప్పకుండా వ్యవహరిస్తోంది. భారత్ ఇరాన్ నుండి కూడా చమురు దిగుమతి చేసుకుంటుంది. అమెరికా ఆంక్షలున్నప్పటికీ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకుంటోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నెహ్రూ కాలంలో చదరంగంలో 2 రాజులు మాత్రమే ఉండేవారు.
మోదీ కాలంలో అదే చదరంగంలో 6 నుంచి 7 రాజులు ఏకకాలంలో ఆటలో పాల్గొంటున్నారు. ఇంతటి కఠినమైన పరిస్థితుల్లోనూ మోదీ తన ప్రజాదరణను ఏమాత్రం కోల్పోకుండా 10 ఏళ్లకు పైగా నిరవధికంగా పాలన సాగించడం నిజంగా విశేషమే. రికార్డుల పరంగా చూసుకుంటే ఇది కూడా అన్బ్రేకబుల్ రికార్డుగానే చెప్పాలి. స్వాతంత్ర దినోత్సవాల విషయంలోనూ మోదీ రికార్డ్ బ్రేక్ చేశారు. వరుసగా 12 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించి ఇందిర రికార్డును అధిగమించారు. ఈ విషయంలో ఆయన కంటే ముందు కేవలం నెహ్రూ మాత్రమే ఉన్నారు. ఆయన 17 వరుస ప్రసంగాలు చేశారు. మధ్యప్రాచ్యంలో కూడా మోదీ మార్క్ ఆట తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఫిబ్రవరిలో ఖతార్తో $78 బిలియన్ ఎల్ఎన్జీ ఒప్పందం కుదిరింది. ఇది 2048 వరకు భారత ఎనర్జీ సెక్యూరిటీకి హామీ ఇస్తుంది. దీనికి కొద్ది రోజుల ముందే మరణశిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నావికులను ఖతార్ నుండి విడుదల చేయడం మోదీ దౌత్య నైపుణ్యానికి సాక్ష్యంగా పేర్కొనాలి. భారత్ పాకిస్తాన్ సంబంధాలను భారత్ అమెరికా సంబంధాల నుండి వేరు చేసిన విధానం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. మరోవైపు 2026 నాటికి మోదీ 2 డజన్లకు పైగా విదేశీ పౌర పురస్కారాలు అందుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆయన పాపులారిటీని సూచిస్తుంది. ఇది భారత చరిత్రలో ఏ నేత కూడా సాధించిన రికార్డంటే అతిశయోక్తి కాదు. అటు ఇజ్రాయెల్ విషయంలోనూ మోదీ కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 2017లో ఇజ్రాయెల్కు వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీ. ఈ సంబంధాన్ని ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలచగలిగారు. 2026 ఫిబ్రవరిలో మళ్లీ ఇజ్రాయెల్ను సందర్శించారు. క్వాడ్, G20, బ్రిక్స్ వంటి అన్ని వేదికలపై భారత్ నిర్ణయాత్మక స్వరంతో తలెత్తుకుని మాట్లాడేలా చేసింది మోదీ నాయకత్వమే. 2023 G20 అధ్యక్ష హోదాలో ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యుడిగా చేర్చడం దౌత్యపరంగా భారత్ చేసిన అద్భుతమైన పనితీరుకు నిదర్శనంగా పేర్కొంటారు. మోదీ హయాంలో కీలకంగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్టు భద్రతా రంగం. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఊహించలేని రీతిలో రిప్లై ఇచ్చింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రమూకలకు జీర్ణం కాని రీతిలో సెంటిమెంటల్గా దౌత్యపరంగా పాక్ మెడలు వంచగలిగింది భారత్. మోడీ పాలనలో అత్యంత నాటకీయంగా మారిన రంగం ఏదైనా ఉందంటే అది భారత భద్రతా విధానంగా చెప్పాలి. పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని భారత్ ఇకపై ఉపేక్షించజాలదని తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రమూకలకు జీర్ణం కాని రీతిలో సెంటిమెంటల్గా దౌత్యపరంగా యుద్ధ రంగంలోనూ పాక్ మెడలు వంచగలిగింది భారత్. 2025 ఏప్రిల్ 22న పెహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టరబెట్టుకున్నారు. ఆ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేత, సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్, వాఘా అటారీ సరిహద్దు మూసివేయడం, పాకిస్తాన్ వీసాల రద్దు ఇలాంటివన్నీ భారత్ స్థిరమైన వైఖరిని పాక్కు తెలిసొచ్చేలా చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని పంజాబ్ వరకు సైనిక దాడులు నిర్వహించారు. ఇది భారత రాజకీయ సంకల్పానికి నిదర్శనంగా ఉగ్రవాదులకు వారి పోషకులకు మధ్య ఇకపై తేడా చూపబోమని మోదీ ప్రకటించగా, గతంలో ఎన్నడూ జరగని వైనం. భారత గడ్డపై ఉగ్రవాది దాడి జరిగినప్పుడు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, అణ్వాయుధ బెదిరింపులకు ఇకపై భయపడమని నిరూపించింది. ఈ చర్య మోడీ జనాదరణను మరింతగా పెంచింది. మరోవైపు ఇది అమెరికా పాకిస్తాన్ సంబంధాలను పటిష్టం చేసింది. దీంతో పాక్ ఉగ్రమూకల వెనకాల ఎవరున్నారనేది ప్రపంచం గుర్తించేలా చేశారు మోదీ. మోదీని అర్థం చేసుకోవాలంటే ఆయన్ను ఎదుర్కొంటున్న విపక్షాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు రాజకీయ నిపుణులు. ఇండీ బ్లాక్ పేరుతో 2024 ఎన్నికలకు ముందు ఏర్పడిన విపక్ష కూటమి తదుపరి అధికార పగ్గాలు తమకే అంటూ ఆశల్లో ఊరేగింది. అయితే ఎన్నికల తర్వాత చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు మొదట్లో ఇండీ బ్లాక్ స్థిరంగా ఉంటుందనే సంకేతాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు చూస్తే ఆ కూటమి విచ్ఛిన్నం అంచుకు చేరుకుంది. జాతీయ స్థాయిలో నేరుగా బీజేపీని ఎదుర్కొన్నప్పుడల్లా కాంగ్రెస్ లేదా దాని ఆధ్వర్యంలోని కూటమి ఓటమి పాలవుతూనే ఉంది. రాజకీయంగా గలమెత్తుతున్న ఎన్నికల్లో మాత్రం ఇండీ బ్లాక్ బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోతూ వస్తోంది. ఇక 2026లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విపక్షాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం, తమిళనాడులో డీఎంకే ఓటమి. అలాగే ఈ రెండు ఫలితాలు బీజేపీ హిందూ జాతీయవాద రాజకీయాల ప్రాధాన్యత ఎలాంటిదో రుజువు చేస్తోంది. మరి విపక్షం ఎందుకు విఫలమవుతోంది? ఈ విషయంలో 3 కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మొదటిది నాయకత్వ శూన్యత. రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలే అయినప్పటికీ జాతీయ అంగీకారం రావడం కష్టం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభాన్ని చాలా కాలంగా ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు.
ఇక రెండవది సరైన భావన, బలం లేని విధానం. మోదీ వైపు వికసిత భారత్, ఒకే దేశం, ఒకే ప్రజ, సనాతన వారసత్వం వంటి సెంటిమెంట్తో కూడినటువంటి నెరేటివ్ ఉంది. విపక్షానికి ఆ స్పష్టత లేకపోవడంతో దారుణమైన లోపం. ఇక మూడవది కూటమిలోని అస్థిరత. విభిన్న భావజాలాలు గల పార్టీలు కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయలేకపోతున్నాయి. బీజేపీ మాత్రం ఎన్డీఏ అనే స్థిరమైన వ్యవస్థలో మిత్రపక్షాలను నిలుపుకుంటోంది. వయసు రీత్యా చూస్తే మోడీ 75 సంవత్సరాలు దాటిన నేత. ఆయన వారసుడు ఎవరనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆయన దగ్గర ఎంతో బలమైన రాజకీయ వ్యూహాలు ఇంకా పదునుగానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పడిపోయినా టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాలతో ఎన్డీఏ కూటమి స్థిరంగా అధికారంలో కొనసాగుతోంది. ఇది మోదీ రాజకీయ వ్యూహానికి, అనుసంధాన నైపుణ్యానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు రాజనీతివేత్తలు. బీజేపీకి స్వయంగా బలం తక్కువే ఉన్నప్పటికీ ఎన్డీఏను మాత్రం చెక్కు చెదరకుండా చూసుకోగలుగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే రేపటి రోజుల్లో మోదీ నాయకత్వంలో భారత్ ఏ దిశగా వెళ్తుందనేది ఆసక్తిగా రేపుతోంది. ఇక 2027 కల్లా జపాన్ను దాటి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి భారత్ పరుగులు తీస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్ చైనా మధ్య పోటీ ఇవే కొనసాగే కొద్దీ మల్టీ అలైన్మెంట్ అనుసరించే భారత్ అన్ని వైపులా నుండి ఆదరణ పొందుతూనే ఉంటుందని చెప్పాలి. ఇక ట్రంప్తో సంబంధాలను మళ్లీ పదునెక్కించడం, ముఖ్యంగా టెక్నాలజీ, డిఫెన్స్, ఎనర్జీ, స్పేస్ రంగాల్లో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడం మోదీ ప్రాధాన్యతల్లో ఉంది. మరోవైపు 2029 ఎన్నికలు వచ్చేంత వరకు హిందూ ఓటర్లలో ఐక్యత నిలబెట్టుకోవడం బీజేపీ వ్యూహంలో కీలకమైన భాగంగా చెబుతారు. రామ మందిరాన్ని నిర్మించి మాట నిలబెట్టుకున్న పార్టీగా బీజేపీ క్రెడిబిలిటీని బలపరుచుకుంది. ఈ క్రమంలోనే 2029 ఎన్నికల తర్వాత బీజేపీ పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయనేది అత్యంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. మోదీ తర్వాత ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్ అవుతారా? అమిత్ షాకు అవకాశం ఇస్తారా? రాష్ట్రపతి మురుగులాగా ఎవరికీ తెలియని కొత్త వ్యక్తిని రంగం మీదకి తెస్తారా అనేది కూడా ఆలోచన రేకెత్తిస్తోంది. నరేంద్ర మోదీ పాలనను కేవలం ఒక రికార్డుతో కొలవలేం. నవభారత నిర్మాణంలో ఆయనది ఒక చెరగని సంతకం. ఫక్తు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా కేవలం సంఘటితులైన ప్రజల బలంతోనే 3 లోక్సభ ఎన్నికలను గెలిచి నెహ్రూ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టారు. ప్రపంచ వేదికపై భారత్కు సరికొత్త గుర్తింపు తెచ్చిన నేతగా కీర్తి పొందారు. ఇక మరోవైపు విమర్శకుల నుండి ఆయన నాయకత్వంపై అనేక ప్రశ్నలు, విమర్శలు ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యంలో సహజమైనవి. కానీ ఆ విమర్శల మధ్యలో కూడా మోదీ ప్రజా మద్దతును అందుకుంటున్నారు. అదే మోదీ దీర్ఘకాల రాజకీయ రహస్యంగా అభివర్ణిస్తారు. నెహ్రూ, ఇందిరాలను దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కుటుంబ నేపథ్యం ఉన్న నేతలుగా కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. అందులో కొంతవరకు నిజం ఉంది కూడా. అయితే పాలనలో, ప్రభుత్వ నిర్వహణలో తమను మించిన వారు లేరని చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం లేకుండా చేశారు మోదీ. ఎందుకంటే ఇప్పుడు మోదీ నమోదు చేసింది కేవలం ఒక సంఖ్య కాదు. అది కోట్లాది భారతీయుల నమ్మకానికి, ఒక నాయకుడు సాధించిన పరిపాలనా నైపుణ్యానికి చెరగని సాక్ష్యంగా పేర్కొనాలి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి మోదీ నెలకొల్పే రికార్డులు ఏ నాయకుడు ఎన్ని దశాబ్దాలకు బద్దలు కొడతాడో ఊహించడం కష్టమే. ఇది ప్రైమ్9 స్పెషల్ ప్రెజెంటేషన్.